నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొంతమంది సీమ ద్రోహులు తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. రామకీర్తన హంతకుడు వెంకటేష్తో పాటు ఈ హత్యతో సంబంధమున్న మరో వ్యక్తిని కూడా తక్షణమే శిక్షించాలి. కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుల వినతి. తమకు న్యాయంగా ఇవ్వాల్సిన డిఏల పట్ల కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించాలి. ఆందోళన కార్యక్రమంలో కమిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎస్ఎల్ పెన్షనర్ అసోసియేషన్ నేతల డిమాండ్. కొంతమంది రాయలసీమ ద్రోహులు తమ పాపాలను కప్పుపుచ్చుకునేందుకు తమపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో కలిసి వారు విలేకరులతో మాట్లాడారు. సీమలో ఉన్న పోతిరెడ్డిపారు, గాలేరు నగరి, హంద్రీనీవా ఇలా అన్ని ప్రాజెక్టులు వైఎస్ఆర్ పుణ్యమని తెలిపారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి తన అనుచరులతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారన్నారు. తట్టెడు మట్టి తీయకుండా రాయలసీమ గొంతు కోసిన వ్యక్తిగా చంద్రబాబు పేరుందరన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే నికర జలాలు వచ్చేవని, వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మిగులు జలాలన్నా వాడుకుంటున్నామన్నారు. వైఎస్ జగన్ రాయలసీమ లిఫ్ట్ చేపడితే నీ వ్యాపారాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించారు. ఈ రోజు సీమలోని రిజర్వాయర్లన్నింటిలో నీళ్లున్నాయంటే అది వైఎస్ కుటుంబ పుణ్యమేనని వారు తెలిపారు. జగన్ చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించని మీరు 42,000 కోట్లు ఖర్చు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ 2 ఏళ్లలో మీరు సీమకు ఏం చేశారో చెప్పాలని, సీమకు వచ్చిన హైకోర్టు, లా యూనివర్సిటీ అన్ని తరలించారని అన్నారు. అమరావతికి లక్షల కోట్లు అంటున్న సీఎం రాయలసీమకు ఏమిస్తారో చెప్పాల్సింది పోయి వైఎస్ జగన్ కుటుంబంపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. కొంతమంది రాయలసీమ ద్రోహులు అవగాహన లేకుండా మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలను మైమర్పించడానికి ఇతరులపైన నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ ఏమీ చేయలేదంట, వీళ్ళంతా ఈ ప్రాంతానికి ఏదో ఎరగదీస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు పదే పదే. ఈ రాయలసీమ ప్రాజెక్ట్స్ పైన కానీ, రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రాజెక్టులు, జలయజ్ఞం ద్వారా మొదలైనటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి పుణ్యము. పదే పదే చెప్తున్నాం, మీకు అవగాహన లేకుంటే తెలుసుకోండి. ఈ ప్రాంతానికి గుండె చప్పుడు లాంటి ప్రాజెక్ట్ అయినటువంటి పోతిరెడ్డి పాడు చేసినా, ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేయడానికి గాలేరు నగిరి చేపట్టినా, ఈ ప్రాంతం కరువుతో ఎడారిగా మారబోతున్నటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి హంద్రీనీవా చేపట్టినా, వెలిగెల్లు ప్రాజెక్టు కట్టినా, ఇంకొక ప్రాజెక్టు పేరు ఎత్తినా, పోలవరం పేరు చెప్పినా, గుండ్లకమ్మ పేరు చెప్పినా, ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా కూడా గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారు. ఇప్పటి రోజులు కాదు, భవిష్యత్తు తరాలు కూడా తలుసుకోవాల్సినటువంటి పేరు రాజశేఖర రెడ్డి గారు. ఆయన సంకల్పం చూపించకపోయినంటే ఏ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అయ్యేది కాదు. స్వయాన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రాస్తూ వ్యవసాయం దండగా ప్రాజెక్టులు ఏమైనా చేపట్టబోతారా, అది గుర్తుబండగా మారుతాయి అని మాట్లాడే వ్యక్తి ఈరోజు తన యొక్క అనుచరుల చేత ఇష్టానుసారం మాట్లాడిస్తున్నాడు. గాలేరు నగిరి అనేటువంటి ప్రాజెక్టు కానీ, హంద్రీనీవా అనేటువంటి ప్రాజెక్టును కానీ, గెండికోట లాంటి ప్రాజెక్టులను అన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారు పేరేమైనా పెట్టారు, అంతేగాని ₹1 ఖర్చు పెట్టలేదు. పర్మిషన్స్ వచ్చి శంకుస్థాపన చేసి పని ప్రారంభమైనటువంటి లా యూనివర్సిటీ ఎందుకు తీసుకెళ్లారండి? మీ మనుషులం కాదా? 52 లక్షల ఎస్ఎఫ్టీతో కడతారంటున్నవే సచివాలయం. దేశంలో ఎక్కడైనా ఉందా? 9.5 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టినటువంటి తెలంగాణలో ఇంకా ఖాళీగా ఉన్నాయంటున్నారు భవనాలు. 52 లక్షల ఎస్ఎఫ్టీతో కట్టేసి కేవలం దోపిడీ కోసం స్థలం ఇచ్చి అడుగుకు ₹16,000 నుంచి ₹20,000 దోచుకుంటూ 6,800 కోట్ల దాకా సచివాలయానికని, 5,000 కోట్ల అసెంబ్లీకి అంటావు, హైకోర్టుకు 5,000 కోట్లు అంటావు, ఆ మౌలిక వసతులు రోడ్ల కోసం 1,00,000 కోట్లు అంటావు. ఇదంతా కూడా మళ్ళా రాష్ట్ర ఖజానా నుంచి కాదంటూ
స్పష్టంగా కనపడే విధంగా రాష్ట్రం పేరుతో అప్పులు తీసుకొని వచ్చి బాండ్లు తీసుకొని వచ్చి లక్షల కోట్లు మా ప్రాంతం పైన కూడా నువ్వు అప్పులు రుద్దుతున్నావే, మా ప్రాంతానికి ఏం చేయకుండా మేమెంత బాధపడాలి? అందుకనే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు తిరిగి కర్నూలు ఏర్పాటు చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు దుబారా ఖర్చులు ఉండకూడదు, తక్కువ ఖర్చుతో మంచి రాజధాని నిర్మించాలన్నటువంటి మంచి లైన్ చెప్తే ఆయన మాట్లాడిన రోజు నుంచి ఒక వారం నుంచి చూస్తున్నాం. వ్యక్తిగతంగా కుటుంబపైన దాడులు చేయడం, అవహేళనగా మాట్లాడడం, పర్సనల్గా కుటుంబాన్ని అటాక్ చేసి ఇష్టానుసారం ఒక్కొక్కరి నుంచి ఒకరొకరు మాట్లాడుతూ వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా వ్యవహరిస్తుండడం మనం చూస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే వాళ్ళు చేస్తుంది తప్పు అనేటువంటిది నిరూపణ అయింది. ప్రజలు జగన్మోహన్ గారు ఏం చెప్పారో దానిపైన ఇది మంచిది కదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా టార్గెట్లు చేసి మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. ఈ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా ఏదైతే రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రాజెక్టుని మీకు చిత్తశుద్ధి ఉంటే కంప్లీట్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అటువంటిది ఇప్పుడే అంతా మా పార్టీ నాయకులు రాయలసీమకు సంబంధించి ఉధృత స్థాయిలో పోరాటం చేస్తున్నారు. సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసే, అలాగే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ అయ్యావుల కేశవ్ కావచ్చు, రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాయలసీమ వాసులే. రాయలసీమకు ద్రోహం చేస్తున్న వీరిని ప్రజలు క్షమించే కార్యక్రమమే చేయరు. తప్పకుండా వీళ్ళు రిజైన్ చేసి రాయలసీమ ఇష్యూస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా కలిసి వచ్చే పార్టీలతో కలిసి వచ్చే ప్రజా సంఘాలతో కలిసి చేస్తున్న ఉద్యమానికి వాళ్ళు కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అలా పాల్గొనకుండా వాళ్ళు ఈ రకంగా బురద జల్లే కార్యక్రమం చేస్తే, అదే కాకోకుండా ఈ క్రెడిట్ చోరీ అనేది వేరే ఎవరో దానికి నాంది పుట్టించి వాళ్ళు ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే అన్ని ప్రాజెక్టులు, సో దాన్ని మేము చేసినామని చెప్పేసి క్రెడిట్ చోరీ చేసే కార్యక్రమం వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకొని జాతీయ అధ్యక్షుడి నుంచి మొదలుకొని కింద ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళ వరకు కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదు. ఎందుకంటే మీడియా సపోర్ట్ ఉంది, సో తిమ్మిని బమ్మిని చేయవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా ప్రజలు మర్చిపోతారులే అని చెప్పేసి అనుకుంటూ ఈ రకంగా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు. ప్రజలకు అన్నీ కూడా అవగాహన ఉంది. సో డెఫినెట్గా చరిత్రహీనులుగా మిగిలిపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అన్ని రకాలుగా ఇంతకుముందు మా శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా సో తప్పకుండా అన్ని విషయాల్లోనూ ఇరిగేషన్ ప్రాజెక్టులను మొదలుకొని ఇండస్ట్రీసు అన్ని విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి మిగతా అన్ని రకాలుగా రాయలసీమకు అన్యాయం చేస్తున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. సో అన్ని రకాలుగా, ఎందుకంటే ఈ రాయలసీమను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో వైద్యానికి సంబంధించి నంద్యాలలో ఒకటి, మార్కాపురంలో ఒకటి, పులివెందులలో ఒకటి మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకురావడం జరిగింది? అవి రాయలసీమకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పేసి కోరుకున్నాడో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి జిల్లాలోనూ అంటే 7 కాన్స్టిట్యున్సీలకు ఒక జిల్లా పార్లమెంట్ పరిధిలో ప్రతి చోట ఒక కాలేజీ ఉండాలి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. మరి నీవు ఏం చేసినామని చేయడానికి? పులివెందులలో 50 మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్లను నాకు వద్దు, నేను చేయలేను అని చెప్పేసి చెప్పిన దగుల్బాజీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దాన్ని ప్రైవేట్ పరం చేసి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రాయలసీమకు సంబంధించి గ్రేటర్ రాయలసీమ పరిధిలో రామాయపట్నం పోర్టు నిర్మించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జువల్దిన్న
ఫిషింగ్ హార్బర్ ఎవరు నిర్మించింది? జగన్మోహన్ రెడ్డి గారు. సో అవి ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నాను. సో ఇంత దారుణంగా గ్రేటర్ రాయలసీమలో అందరినీ నష్టపరిచిన మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా కూడా ఆశ్చర్యం. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇంత అన్యాయం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేసి మీరందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఖాజీపేట మండలం అగ్రహారంకు చెందిన రామకీర్తన్ అనే బాలిక హంతకుడు వెంకటేష్తో పాటు ఈ హత్యతో సంబంధం ఉన్న మరో వ్యక్తిని కూడా తక్షణమే శిక్షించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. రామకీర్తన కుటుంబానికి తగిన న్యాయం చేయాలని, హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 రోజుల క్రితం ఖాజీపేట అగ్రహారంలో రామకీర్తన అనే అమ్మాయిపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారన్నారు. ఇది అత్యంత పాశవికమైందని, ఈ సంఘటనలో నిందితుడితో పాటు మరో వ్యక్తి గురించి తన తండ్రికి మరణ వాంగ్మూలం ఇచ్చిందన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చారని, అధికారులు, రాజకీయ నాయకులు నిందితుల పక్షాన ఉంటే బాధితులకు తగిన న్యాయం జరగదని అన్నారు. ఇటీవల గండికోట, మదనపల్లె తదితర ప్రాంతాలలో పదుల సంఖ్యలో మహిళలు, యువతులపై అత్యాచారాలు చేసి హతమార్చడం జరుగుతుందన్నారు. ఈ దారుణ ఘటనలకు మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రధాన కారణమన్నారు. కూటమి నేతలు ఎన్నికల ముందు నాణ్యమైన మద్యాన్ని ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య, చేతి నిండా పని ఇస్తామని చెప్పాలి గాని మద్యం విషయంగా ప్రజలకు హామీ ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి సరఫరాకు మద్దతు ఇస్తున్న వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రామకీర్తనను మట్టుబెట్టిన వెంకటేష్తో పాటు మరో వ్యక్తిపై తక్షణమే చట్టపరంగా శిక్షించాలని, న్యాయం కోసం నినదించిన 8 మందిపై కేసు నమోదును ఉపసంహరించుకోవాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. కీర్తన కుటుంబానికి ఏం చేయాలి? రామకీర్తన కుటుంబానికి బ్రహ్మోన్మాది వెంకటేష్ని అరికట్టాలి. మహిళలపై దాడులని బ్రహ్మోన్మాది వెంకటేష్ని అరికట్టాలి. మహిళలపై దాడులని అరికట్టాలి. 5 రోజుల కిందట కడప జిల్లా కాజీపేట మండలంలో అగ్రహారంలో రామకీర్తన అనే అమ్మాయి పై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అమ్మాయి పూర్తి చేసుకొని హాలిడేస్లో ఇంటికి వచ్చింది. ఎవరూ లేని సమయంలో అమ్మాయి పైన దాడి చేసి అత్యాచారం చేశారు. అలాగే ఆ అమ్మాయిని నరికి చంపడం అనేది జరిగింది. ఇది అత్యంత పాశవికమైనది. అలాగే ఎవరైతే నిందితుడు వెంకటేష్ ఉన్నాడో, నిందితుడు వెంకటేష్ కాకుండా ఇంకొకరు ఉన్నారని ఆ అమ్మాయి ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళ తండ్రి ఆ అమ్మాయిని చేతుల మీద ఎత్తుకుంటే, నాన్న నన్ను ఇలా చంపారు పలాని వాళ్ళని చెప్పి ఆ అమ్మాయి మరణ వాగ్మూలం ఇచ్చింది. ఈరోజు ఇక్కడ ఈ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన కలెక్టర్ గారు ఏం చెప్పారు? అమ్మాయికి న్యాయం చేస్తాము, ఎవరైతే ఉన్నారో నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంతోషం. అందుకు మేము ఒకటే చెప్తున్నాము, అధికారులకు కానీ లేదంటే రాజకీయ పార్టీ నాయకులకు కానీ నిందితుల పక్షాన ఉంటే మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆడబిడ్డలకు న్యాయం జరగదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని కూడా ముఖ్యంగా కోరుతున్నాం. గతంలో కూడా ఇదే గండికోటలో జరిగిన ఘటన కానీ, నెల కిందట మదనపల్లిలో జరిగిన ఘటన కానీ, గతంలో అంటే ఎప్పుడో కాదు, ఈ నెల రోజుల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అమ్మాయిలపైన, మహిళలపైన పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపిన ఘటన మనము చూస్తున్నాం. ఇంకొకటి ఏదైతే రామకీర్తనకు న్యాయం చేయలేదన్నది, ఇలా పోలీసులు అందరు చుట్టుముట్టిన తర్వాత మహిళలందరూ కూడా పాపకు న్యాయం చేయాలని ఆ గ్రామంలో అందరూ అమ్మాయికి సపోర్ట్గా ఉంటే 8 మంది పైన కేసు పెట్టారు. ఏం చేశారని కేసు పెట్టారు? నిందితుల పైన మాత్రం చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుడు ఒక్కడే, వానికి వెంట ఇంకొకరు ఉన్నారు అని అమ్మాయి మరణ వాగ్మూలం చెప్పిన తర్వాత వాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని మేము అడుగుతున్నాం. 8 మంది అక్కడ మద్దతు తెలిపి
వాళ్ళు అమ్మాయికి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ గ్రామంలో ఉండే వాళ్ళపైన 8 మంది పైన కేసులు పెట్టారు. కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, ఈ 8 మంది పైన కేసులు ఎత్తివేయాలి. అలాగే ఏదైతే ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసేటప్పుడు ఎవరైతే నిందితులు ముందు పోలీస్ స్టేషన్లో పోయి చేస్తారా, బాధితులపై కేసు నమోదు చేస్తారా? నిందితులను లోపలికి పంపించేసి వాళ్ళతో మాట్లాడుకొని ఎవరైతే ఉన్నారో అమ్మాయి ఉన్న వాళ్ళు బాధితులు వాళ్ళని మళ్ళీ పంపిస్తారా పోలీస్ స్టేషన్? ఇది ఎక్కడ న్యాయమో మేము అడుగుతున్నాం. అందుకే పోలీస్ యంత్రాంగానికి కూడా చెప్తున్నాము, నిష్పక్షపాతంగా ఈరోజు మహిళల పైన కానీ దాడులు అత్యాచారాలు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏదైనా ఆపద వస్తే మహిళకు అన్యాయం జరిగితే, ఆడపిల్లకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ పోతారు. పోలీస్ స్టేషన్ ఒక భరోసా కల్పించాలి మహిళలకు, నాకు న్యాయం చేస్తుంది పోలీస్ స్టేషన్ ఉంది అనేది ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత, మంచి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత పోలీసుకు ఉంది. అందుకని ఇప్పటికైనా ఇక్కడున్న ఎస్పీ గారు కూడా ఎవరైతే వాళ్ళ మీద 8 మంది పైన కేసు పెట్టారో ఆ కేసును 8 మంది పైన కేసు ఎత్తివేయాలా, ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంకొకరి పైన వారిని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా మాత్రం ఆదుకోవాలి. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు డిఏ వెంటనే విడుదల చేయాలని ఏఐ బీడీపీఏ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ సుధాకర్ డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న పెన్షనర్లకు ఈ ఏడాది జనవరి నుంచి డిఏ విడుదల చేయాలని ఏబీడీపీఏ జిల్లా కార్యదర్శి కళ్యాణ్ సుధాకర్ డిమాండ్ చేశారు. ఈరోజు టెలికాం డిపార్ట్మెంట్ జీఎం కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పెన్షనర్ అసోసియేషన్ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్లో నిలుపుదల చేయలేదని పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్లో పెన్షనర్గా ఉన్న వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం చెల్లిస్తుందని వారు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ లాభ నష్టాలతో పెన్షన్లకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా చెప్పారు. బిఎస్ఎన్ఎల్లో పనిచేసినప్పుడు తాము పెన్షన్ కాంట్రిబ్యూషన్ డిఓటీకి చెల్లించినట్లు ఆయన తెలిపారు. వెంటనే తమకు డిఏ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కడప జిల్లాలో జిఎంటిడి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ధర్నా చేయుటకు ముఖ్య ఉద్దేశము 1/1/2026 నుంచి రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలనేది ముఖ్య ఉద్దేశము. ఇది దేశవ్యాప్తంగా మా బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి ఎంటీఎన్ఎల్లో ఉన్నటువంటి పెన్షనర్ అసోసియేషన్ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఒకదానికి మెలకగట్టి ఇస్తున్నారు. ఫిబ్రవరిలో డిపిఈ తన ఆర్డర్స్ను ఇచ్చింది. కానీ ఆ ఆర్డర్స్లో మెలక పెట్టడం వల్ల బిఎస్ఎన్ఎల్ సంపద ఎట్లుంది, లాభాలు ఎట్లున్నాయి, తదితర ఫైనాన్స్ ఎబిలిటీ ఎట్లుంది అనే దానిపైన వేయడం జరిగింది. దాదాపు బిఎస్ఎన్ఎల్గా మారి 25 సంవత్సరాలు ఉత్సవాలు కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఉత్సవాల వరకు కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా డిఏ ఆర్డర్స్ను నిలుపుదల చేసిన సందర్భం అంటూ లేదు. మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ ఈ పనికి పూనుకోవడం జరిగింది. అంటే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ అసోసియేషన్లను అలాగే పెన్షనర్స్ను నడ్డి విసడం అనేది మాత్రము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో కాబట్టి వెంటనే, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో మేము పనిచేసేటప్పుడు కాంట్రిబ్యూషన్ అనేది, పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రిబ్యూషన్ ప్రకారము బిఎస్ఎన్ఎల్ కావచ్చు, డిఓటీ కావచ్చు పెన్షన్ ఇస్తున్నారు. దాని ప్రకారమే డిఏ ఆర్డర్స్ కూడా ఇవ్వాలి. డిఏ ఆర్డర్స్ ఇవ్వబో కారణము బిఎస్ఎన్ఎల్ నష్టానికి, బిఎస్ఎన్ఎల్ లాభానికి పెన్షనర్స్కు సంబంధమే లేదు. బిఎస్ఎన్ఎల్కు పెన్షన్ ఇచ్చేది ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం, కంట్రోలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ సెక్షన్ నుంచి మనకు పెన్షన్లు వస్తున్నాయి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఏమైనా నష్టపోయిందా? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నష్టపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నష్టపోయినట్టే. సో కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసామంటే పెన్షనర్ అసోసియేషన్ల తరఫున వెంటనే డిఏ ఆర్డర్స్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వము పెన్షనర్కు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలా కాని పక్షంలో రాబోయే కాలంలో 30 తేదీ 4వ నెల తీవ్రమైన ప్రతిఘటన అనేది ఉంటుంది. ఆ ప్రతిఘటనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వమైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల పెన్షనర్స్ అటు ఉద్యోగస్తులు కూడా తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని పూరించాల్సిన బాధ్యత
కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. వెంటనే డిఏ ఆర్డర్స్ విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జిల్లాలోని వేంపల్లె పట్టణ పరిశుభ్రత విషయంగా అటు అధికారులకు గాని ఇటు కూటమి నాయకులకు గాని పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వేంపల్లెలోని అమ్మవారిశాల వద్ద చెత్త చెదారాలను శుభ్రం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు తులసిరెడ్డి, ధ్రువకుమార్ రెడ్డిలు మాట్లాడుతూ వేంపల్లి గ్రామ పంచాయతీ రాష్ట్రంలోనే పెద్ద పంచాయతీగా ఉండగా ఇక్కడ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు పరిస్థితి తయారైందన్నారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని పారిశుద్ధ్య కార్మికులు చెబుతున్నారని, చెత్త కంపుతో సంసారం చేసేవారు వాకిళ్లు వేసుకుండాల్సి వస్తోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం బాధాకరమన్నారు. జగన్ తాడేపల్లి, బెంగళూరుకు సెటిల్ సర్వీస్ చేస్తూ పులివెందుల నియోజకవర్గానికి చుట్టపు చూపుగా రావడం తగదన్నారు. టీడీపీ కూటమి నాయకుల కార్యకలాపాలు వేరని, అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ పంచాయతీలో అమ్మవారిశాలకు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మీద ఉన్నాం. వేంపల్లె గ్రామ పంచాయతీ ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. రాష్ట్రంలోనే దాదాపు 50,000 జనాభా ఉంది. ఇక్కడ పారిశుద్ధ్య సిబ్బంది 53 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. 30 మంది గ్రీన్ అంబాసిడర్స్ ఉన్నారు. కానీ ఏం ప్రయోజనం? పేరు గొప్ప ఊరు దిబ్బ అనే పరిస్థితిలో ఉంది. మొత్తం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది కానీ ఈ యొక్క గ్రీన్ అంబాసిడర్స్ కానీ వాళ్ళ పని వాళ్ళు చేయడం లేదు. దానికి కారణం వాళ్ళు ఏమంటారు, సార్ మాకు 5 నెలల నుండి జీతాలు ఇవ్వలేదు, 22 నెలలుగా ఈపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ వేయలేదు, మేము మా కుటుంబాలు మాకు పిల్లం బిడ్డలు ఉన్నదా ఎట్లా పోషించుకోవాలి సార్ అని చెప్పేసి వాళ్ళు అంటారు. 5 నెలల నుండి జీతాలు లేవంట, 22 నెలల నుండి ఈపీఎఫ్ వేయలేదంట అని వాళ్ళు చెప్తారు. దాని పర్యవసానంగా ఎంకి పెళ్లి శుభు సాగుకొచ్చినట్టు వాళ్ళు పని చేయరు. వాళ్ళ చేత పని చేయించే శక్తి అధికారులు కోల్పోయారు, నైతిక హక్కు కోల్పోయారు. పర్యవసానంగా వేంపల్లె మురికి కూపంగా తయారు. మొత్తం డ్రైనేజ్ కాలువలన్నీ చెత్త చెదారంతో ప్లాస్టిక్ వస్తువులతో కూడిపోయాయి. మురికి కాలువల్లో మురికి నీరు ప్రవహించడం లేదు, రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. రోడ్ల మీద మురికి నీరు చెత్త కలిసిపోయి దుర్గంధ భూయిష్టం. రోడ్ల మీద నడవాలంటే భయంకరం, ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుంది. ఇక్కడ సంసారం చేసే వాళ్ళు వాకింగ్ వేసుకొని ఆ యొక్క దుర్గంధం భరించలేక వాకింగ్ వేసుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు పందులు, కుక్కలు, ఆవులు, ఈగలు, దోమలు ప్రజలు సహజీవనం చేస్తున్నారు. పర్యవసానంగా అంటువ్యాధులు ప్రబలిపోతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అతిసార ఈ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇది ఇంకా కొద్ది రోజులు కొనసాగితే వేంపల్లెలో అనేక మంది యమధర్మరాజు దగ్గరికి పోవాల్సి వస్తుంది. ఇది ఖచ్చితం. ఈ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చే నియోజకవర్గం. ఆ పార్టీ వాళ్ళకు ఈ నియోజకవర్గం గురించే పట్టదు. జగన్మోహన్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే, ఆయన తాడేపల్లికి బెంగళూరుకి షటిల్ సర్వీస్ ఆయన చేస్తాడు. పులివెందుల నియోజకవర్గానికి ఎప్పుడో చుట్టుగా ఆయన వస్తాడు. ఆ పార్టీ వాళ్ళకి ఏం పట్టదు. ఇక టీడీపీ కూటమి నాయకులకు వాళ్ళ కార్యకలాపాలు వేరు, వాళ్ళకి ఎన్ని పట్టవు. వాళ్ళ యొక్క వ్యాపకాలు వేరేగా ఉంటాయి. అధికారుల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. వీళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ స్వచ్ఛాంధ్ర అని నెలకోసారి 3వ శనివారము కడప పెద్ద దర్గాను దర్శించుకోవడం మానసిక ప్రశాంతత కలిగిస్తోందని సినీ నటుడు పుష్ప ఫేమ్ కేశవ్ అలియాస్ జగదీష్ తెలిపారు. జగదీష్ ఈ ఉదయం పెద్ద దర్గా గురువులను దర్శించుకున్నారు. దర్గాకు చేరుకున్న ఆయన దర్గా ముజవర్ అమీర్ దర్గా సంప్రదాయం మేరకు స్వాగతం పలికి తలపాగా చుట్టారు. అనంతరం దర్గాలోని ప్రధాన గురువుగా భావించే హజరత్ పీరుల్లా మాలిక్ మజాను దర్శింపచేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింపచేశారు. అనంతరం దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకున్న జగదీష్ అక్కడ కూడా ప్రార్థనలు ఫతేహా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను దర్గా సందర్శనకు రావడం ఇది 3వసారన్నారు. దర్గా దర్శనానికి వచ్చిన ప్రతిసారి మనసుకు ప్రశాంతత కలిగిస్తోందన్నారు. ప్రస్తుతం తాను నటించిన తెరచాప సినిమా రేపు విడుదల కాబోతోందని ప్రేక్షకులు తనను ఆదరించాలని కోరారు. అలాగే రాబోయే కాలంలో 2 సినిమాలు విడుదల కానున్నట్లు ఆయన తెలిపారు.
త్వరలో కుటుంబ సభ్యులతో కలిసి దర్గాకు వచ్చి గురువుల ఆశీస్సులు అందుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దర్గా వాలంటీర్లు ఇంకా పలువురు అభిమానులు పాల్గొన్నారు. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప ఫేమ్ కేశవ. నా పేరు జగదీష్ ప్రతాప్ బండారి. నేను ఈరోజు కడప దర్గాకి వచ్చాను. ఇది నా మూడోసారి రావడం. వచ్చిన ప్రతిసారి నేను చాలా చక్కగా చూసుకుంటారు. అండ్ యాక్చువల్లీ రేపు April 17th నా సినిమా ఒక రిలీజ్ ఉంది. తెరచాప సినిమా పేరు థియేటర్స్లో వస్తుంది. సో నాకు దర్గా నుంచి ఆశీస్సులు కావాలని వచ్చాను. అండ్ సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళి చూడండి. సినిమా పేరు తెరచాప. సినిమా చాలా బాగుంటుంది. అండ్ సో మా సినిమా హిట్ అవ్వాలి అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. అండ్ నా వరకు అంటే ఇక్కడ దర్గాకి వచ్చిన ప్రతిసారి కొంచెం మనసులో మంచి ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. తన రచనల ద్వారా సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు విశేష కృషి చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు చిరస్మరణీయులని జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు కొనియాడారు. కడప నగరం శంకరాపురంలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటక కళను ప్రోత్సహించే విషయంలో కందుకూరు చేసిన అవిరళ కృషి ప్రశంసనీయమన్నారు. అనేక రచనలు, నాటికలు, నాటకాల ద్వారా సమాజంలోని ప్రజలను చైతన్యవంతులు చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం అన్నారు. 2007లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కందుకూరి వారి జయంతిని నాటకరంగ దినోత్సవంగా ప్రకటించడం అభినందనీయమన్నారు. నాటకం అనేది సర్వజన ఆమోదయోగమైందని, నేటి సినిమా ప్రపంచంలో నాటకం తాత్కాలికంగా వెనుకబడి ఉండొచ్చేమో కానీ అసలు సినీ కళాకారులకు నాటకం అనేది పునాది అన్న విషయాన్ని మరవలేమన్నారు. ఏ ప్రభుత్వం అధికారులమున్నా కళాకారులకు తగిన విధంగా గుర్తింపు, గౌరవాలు కల్పించాలని కోరారు. కందుకూరి స్ఫూర్తితో నేటి రచయితలు, కళాకారులు సమాజానికి ఉపయోగపడే రచనలతో ముందుకు సాగాలని కోరారు. నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు పలువురు కళాకారులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు మూల మల్లికార్జున రెడ్డితో పాటు నాటక అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాటకరంగ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని కొనియాడడం జరిగింది. జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణలో ఈ సమావేశం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాటక కళను ప్రోత్సహించేటటువంటి ఎవరైనా మనము కందుకూరి వీరేశలింగం గారిని స్మరించుకోవాల్సిందే. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపేదానికి ఆయన అనేక విధములైనటువంటి రచనల ద్వారా, నాటకాల ద్వారా, ప్రహసనాల ద్వారా సమాజాన్ని ఉద్బోధించి ప్రజల్లో ఒక చైతన్యం తెచ్చినటువంటి మహామహుడు, నాటక పితామహుడు. అటువంటి వారి యొక్క జయంతిని మనం స్మరించుకోవడం అనేది చాలా అవసరం కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి దురాచారాలను ఖండించినటువంటి వ్యక్తులు, ఆ ఖండించడంలో కూడా మరి ఏ విధంగా ఖండించాలి, దాన్ని ఏ విధంగా సమాజానికి మార్పు తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అనేకమైనటువంటి రచనలు చేశారు. కాబట్టి ఈరోజు ఆయనకు ప్రత్యేకమైనటువంటి స్మరణలు ఆయనను ప్రత్యేకంగా స్మరించుకుంటూ ఆయనకు మరి ఒకసారి జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి ఈ పాఠశాలలో జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించడము, కళాకారులను సన్మానించడము జరిగింది. మొదట నాటక కళాకారులకు అందరికీ శుభాకాంక్షలు. 2007లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కందుకూరి వారి జయంతిని నాటకరంగ దినోత్సవంగా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే నాటకము సర్వజన ఆమోదయోగ్యమైంది. పండితుల నుండి పామరుల వరకు ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటిది నాటకము. ఈరోజు ఇంత సినిమా ప్రపంచనములో ఒకవేళ నాటకాలు తాత్కాలికంగా వెనుకబడినట్టుండొచ్చునేమో కానీ ఆ నాటక రంగానికి పునాదులు మాత్రము నాటకాలు అనేది చాలామంది మర్చిపోయారు. చాలామంది పెద్ద పెద్ద సినీ యాక్టర్లు కూడా మొట్టమొదటి నాటక రంగం నుండే అక్కడ నటనలో శిక్షణ పొందే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు. కానీ బాధాకరం ఏమంటే ఈరోజు
నాటక రంగం బాగా వెనుకబడింది. ముఖ్యంగా సాంఘిక నాటకాలు ప్రదర్శించేటువంటి వాళ్ళు చాలా తక్కువయ్యారు. ఉదాహరణకు ఈ జిల్లాలోనే వేసుకుంటే ఇప్పటికీ పౌరాణిక నాటకాలు ఏదో కొంతవరకు మనం చేయగలుగుతున్నాం, కానీ సాంఘిక నాటకాలు ఒక యోగి వేమన విశ్వవిద్యాలయం లలిత కళల విభాగం ఆధ్వర్యంలో కొన్ని సాంఘిక నాటకాలను ప్రదర్శించాము. కానీ సాంఘిక నాటకాన్ని మనం ఇంకా ఈ జిల్లాలో డెవలప్ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతోమంది పేద కళాకారులు నిజంగా పెద్ద బాధాకరం అంటే తన జీవిత కాలానంతా నాటక రంగం కోసము కృషి చేసినటువంటి గొప్ప రంగస్థల కళాకారులు చివరిలో చాలా దీనమైనటువంటి జీవితం జీవించేటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొంతమంది సీమద్రోహులు తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిల వెల్లడి. రామకీర్తన హంతకుడు వెంకటేష్తో పాటు ఈ హత్యతో సంబంధమున్న మరో వ్యక్తిని కూడా తక్షణమే శిక్షించాలి. కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకుల వినతి. తమకు న్యాయంగా ఇవ్వాల్సిన డిఏల పట్ల కేంద్ర ప్రభుత్వం సత్వరమే స్పందించాలి. ఆందోళన కార్యక్రమంలో కమిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎస్ఎల్ పెన్షనర్ అసోసియేషన్ నేతల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.